యాక్షన్. పగటి నిద్ర పనికి చేటు అనేది హిందూ పురాణాలు పేర్కొన్నారు. పగటి నిద్ర అలవాటు చేసుకుంటే సంపదలతో పాటు విజయాలు కూడా దూరమవుతాయట. పగలు అదే పనిగా నిద్రపోయే వారి ఇళ్ల నుంచి లక్ష్మీదేవి తరలిపోవడమే కాదు, ఎప్పటికీ వారిని అనుగ్రహించుదట. పగలు నిద్రపోయేవారు జీవితంలో గెలవలేరు, అంతేకాదు ధనాన్ని కూడా కూడబెట్టుకోలేరని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. పేకాట రాయుళ్లు, జోదగాళ్లు చనిపోయాక నేరుగా నరకానికే పోతారట. వీటి వల్ల కుటుంబమే సర్వనాశనమవుతుంది. దీనికి ఉదాహరణ మహాభారతంలో పాండవులు ఆడిన మాయాజూదం. ఒంటి మీద నూలు పోగు లేకుండా స్నానం చేస్తే రోగాల బారి పడతారట. ఏదో ఒక అచ్చాదనంతోనే స్నానం చేయాలట. దీని గురించి పద్మపురాణం, భగవద్గీతలో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకుపోవడానికి కూడా కారణముందట. వివస్త్రులైన స్నానం చేస్తున్న గోపికలకు జ్ఞానోదయం కలిగించడానికే కృష్ణుడు వారి చీరలను దొంగలించాడు. ఈ అంశంపై వాదించిన గోపికలకు కృష్ణుడు గంగా పవిత్రమైనదని, వివస్త్రంగా వెళ్లి అపవిత్రం చేయరాదని వారికి బోధించాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.